కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభలో సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని చెప్పిన సోనియా నేడు దేశానికి కాంగ్రెస్ కు సవాలులతో కూడిన సమయమని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మంచి ప్రభుత్వాన్ని ఇచ్చామని, ప్రస్తుతం బీజేపీ హయాంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, రాజ్యాంగ సంస్థలు ఆర్ఎస్ఎస్ బీజేపీ నియంత్రణలో ఉన్నాయని సోనియా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, మైనార్టీలు, మహిళలు చిత్రహింసలకు గురవుతున్నారని, కొందరు పారిశ్రామికవేత్తలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సోనియా విమర్శించారు. First of all, I want to express my gratitude for what has been said about me and for what we have done, what we did as under my presidency and under the UPA government. It also shows how old I have become and how now young people under the leadership of Kharge must move forward. I would like to renew my congratulations to Mallikarjun Kharge and offer my best wishes for his presidency. Kharge has held organizational and political posts from